ఓకే. న్యూ క్వెరీ స్టార్ట్. సో ఒక కాలేజ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయి. ఇందులో నేము, ఐడి, మార్క్స్, ఇయర్. నేమ్ కూడా పెట్టేవాడు స్టార్టింగ్. ఇయర్ ఎట్లా తీసుకోవాలన్నా డేట్? ఇయర్ ఇంటే పెట్టు. ఇంతేనా? పని చేసింది. డేటా ఇచ్చు. $976 అట్లా ఇచ్చే మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ లాగా ఇచ్చు. ఓకేనా ఇది? అన్ని డిఫరెంట్ ఇయర్స్ డిఫరెంట్ ఇచ్చే మార్క్స్ డిఫరెంట్ ఇచ్చే. ఓకే. మిగతా కూడా ప్యారల్గా చేస్తూ ఉండండి. పాస్వర్డ్ సేమ్ ఇవ్వనా? 17 ఇయర్ వేరే మార్చేయి. ఒక ఇయర్ పెంచుతా ఇల్లు. అట్లా కాకుండా కొంచెం మార్క్స్ దగ్గర దగ్గర లేవు అంటున్నా. 970, 974 అని లేదా ఓకే. 960 అని. జస్ట్ మనకి చాలానా ఇంకొక ఇంకో రెండు ఇచ్చేయి. అర్థమవుతుంది, డిఫరెన్స్ అర్థం. అది. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2017లో 970 మార్క్స్ హైయెస్ట్ అవునా. అవును. 2018లో తగ్గిందే పెరిగిన మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ తగ్గిందన్న 2018. తగ్గింది, 950 వచ్చినాయి కదా. అవును, సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి పెరిగింది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ పెరిగింది. ఆహా. సో ఎవ్రీ ఇయర్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది కాలేజ్ పర్ఫార్మెన్స్ అని. ఓకే. అంతే కదా, పెరుగుతుంటే మన పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నట్టు, పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు. అవును. అవును. తగ్గుతుంటే ఎక్కడ తగ్గినాయి చూసుకొని ఒక ఫ్యాకల్టీ మార్చడం లేదా పిల్లల తేడా ఉంది ఏదో వాళ్ళు ఆ, అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు. అర్థమైంది. సో మనకి అవుట్పుట్ ఎలా రావాలి అంటే సేమ్ రెండు పక్కన ఇయర్ పక్కనే నెక్స్ట్ ఇయర్ మార్క్స్ రావాలి, ఆ పక్కనే డిఫరెన్స్ కూడా రావాలి. ఓకే. సో నేమ్, స్టూడెంట్ ఐడి, మార్క్స్, ఇయర్ ఉంది కదా, అవునండి. దాని పక్కనే నెక్స్ట్ ఇయర్ మార్క్స్ అంటే ఇప్పుడు 2017 పక్కన 2018 మార్క్స్ రావాలి. సో లీడ్ వాడాలి. ఇలా పక్కన డిఫరెన్స్ కూడా రావాలి. అలాగని వాడండి, మిగతా కూడా చేయండి.
లీడ్ ప్రాక్టీస్ చేయలేదన్న. చేస్తున్నాం ఈశ్వర్. రావట్లేదన్నా. ట్రై చేస్తాం మామూలుగా. మీరు లీడ్ పెట్టి ట్రై చేయండి. మిగతా ట్రై చేస్తున్నారండి. ఇలా వాడాలని చెప్పాను లీడు. మిగతా ఎవరైనా చేశారండి? ఎవరన్నా చేశారండి? లేదన్నా, అది ఓపెన్ అవ్వట్లేదు నాకు, నెట్ స్లో ఉంది. ఓకే. సెలెక్ట్ స్టార్ కామా, నువ్వు రాసిన కరెక్టే ఉంది. దాని కంగారు పడిన లీడ్ ఆఫ్ మనం దేని మీద చేస్తున్నాం లీడ్? మార్క్స్ మీద. మార్క్స్ మీద, లీడ్ ఆఫ్ మార్క్స్ ఓవర్. మనం విండో మార్క్స్ మాడుతున్నాం అంటే పక్కనే రావాలి. క్లోజ్ చేయి. లీడ్ ఆఫ్ మార్క్స్ క్లోజ్ స్పేస్ ఓవర్ ఆర్డర్ బై బ్రాకెట్ లో దేని మీద ఆర్డర్ చేస్తాం? ఇయర్. పర్ఫెక్ట్. క్లోజ్ చేయి. దీని మొత్తానికి ఒక కలయిక నేను ఇచ్చుకో. ఎస్, నెక్స్ట్ ఇయర్ మార్క్స్ ఇది ఇచ్చుకో. ఫ్రమ్ టేబుల్ నేమ్. రన్ చేయి. ఇక్కడ ఆర్డర్ బై ఇవ్వకుండా జీరో. ఇప్పుడు ఆ కవర్కి వచ్చిందా? మనకు కావాల్సింది ఏంటి? దాని పక్కన ఇంకోటి చెప్పా కదా,
దాని డిఫరెన్స్ కావాలి కదా ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి. అన్న లాస్ట్ 20. సో ఈ మొత్తం ఒక బ్రాకెట్లో పడి సిటీఈ వాడు ట్యాగ్ వస్తుంది. విత్ సిటీఎస్ సిటీఏను రిజల్ట్ ఎదురు పెట్టుకోకూడదు. ఎస్ దిస్ డిఫరెన్స్ మార్క్ దిస్ కింద రాయి అవుటర్ కోరి దాని కింద ఆ క్వరీ కింద సెలెక్ట్ స్టార్ కామా మనకి దేనికి ఏం డిఫరెన్స్ కావాలి? మార్క్స్ కి నెక్స్ట్ ఇయర్ మార్క్స్ కి. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇయర్ మార్క్స్ మైనస్ కామా నెక్స్ట్ ఇయర్ మార్క్స్ మైనస్ మార్క్స్. దానికి ఆలోచన నేను పెట్టుకో. డిఫ్ అని చాలే డిఫ్ చాలే. ఫ్రమ్ ఫ్రమ్ కాలేజా పైన రిజల్ట్ నుంచి కదా రేషన్ మనం చేస్తుంది. సిటీ ఓకే. ఫ్రమ్ సిటీ రిజల్ట్ సెట్ నుంచి తీసుకో. వచ్చిందా? ఫస్ట్ ఇయర్ 20 మార్కులు తగ్గినాయి, మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 30 పెరిగింది. నెక్స్ట్ ఇయర్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తగ్గి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ ఇయర్ లేదు కదా. లేదు కాబట్టి. అర్థమైందండి మిగతా వాళ్ళకి? అర్థమైంది. ఈ ప్రాక్టీస్ చేస్తేనే ఈశ్వర్, లేదంటే ఇంత అయిపోతుంటుంది, స్టక్ అవుతుంటుంది. ల్యాప్టాప్ ఇష్యూ వచ్చింది నాకు. దట్స్ ఓకే. ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఇప్పుడు ఏంది మనకి డైరెక్ట్ గా టాప్ మార్క్స్ ఉన్నాయి, 970 అని 950 అని 980, అవునా? అవునన్నా. సో ఇంటర్మీడియట్ లో ఒక ఎంపీసీ ఉండదు కదా, బైపీసీ ఉంటది, సిఈసి ఉంటది, హెచ్ఈసి ఉండొచ్చు, ఎంబైపీసీ ఉండొచ్చు, అవునా? సో 2017 లో 3-4 బ్రాంచెస్ ఉంటాయి, 2018 లో కూడా 3-4 బ్రాంచెస్ ఉంటాయి. సో నాకేం కావాలంటే ఎవ్రీ ఇయర్ ఏ బ్రాంచ్ లో టాప్ ఎవరో కావాలి. అదేనా? ఇంకో టేబుల్ క్రియేట్ చెప్తా. కాలేజ్ 1 అని పెట్టి వంశీ రిక్వైర్మెంట్ అర్థమైందా? ఇప్పుడు జస్ట్ ఓవర్గా కాలేజీలో టాప్ పెట్టినాం, అట్లా కాకుండా నాకు బ్రాంచ్ వైజ్ టాప్ కావాలి. ఓకే, ఇప్పుడు కాలేజ్ మళ్ళీ ఎవ్రీ ఇయర్. ఓకే, అంటే మనకు బ్రాంచ్ లేదు కదా ఇక్కడ. లేదు, అందుకే క్రియేట్ చేస్తున్నాం ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాం. నేమ్, ఐడి, బ్రాంచ్, బ్రాంచ్ ఇంటిజర్ వస్తుంది. బ్రాంచ్ వేరకారు, ఎంపీసీ అయ్యింది ఇంటిజరా, సారీ, మార్క్స్ ఇయర్. డేటా ఇచ్చి వన్ ఇచ్చే, 1 చాలే, అన్ని వాళ్ళకి కష్టం కదా, 1, 2, 3 ఇచ్చుకుంది. బ్రాంచ్ ఎంపీసీ,
ఇయర్ 2017, 18 అది ఇచ్చింది. ర్యాండమ్ ఇచ్చే రౌండ్ నెంబర్, అన్ని రౌండ్ నెంబర్ కాకుండా 872 అని, ఓకే 975 అని అట్లా. ఎంపీసీలోనే సేమ్ కూడా ఇవ్వు, మళ్ళీ 850 కూడా ఇచ్చేయి. ఇది వదిలేద్దామంటారా ఇట్లా? ఇద్దరు కూడా రావచ్చు కదా ఫస్ట్. ఆ, బైపీసీ కూడా 2017 ఇయర్ అంతే ఉంచి చెప్తున్నా. ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంచి చెప్తా. బైపీసీ కూడా ఇయర్ సేమ్ ఉంచు. ఎంపీసీలో ఒక 3-4 ఇవ్వు, బైపీసీలో ఒక 3-4 ఇవ్వు. ఫోర్ ఆల్రెడీ ఇచ్చావు ఐడి. మార్క్స్ మార్క్స్ కూడా ఒకటి సేమ్ ఉంచు, మిగతా డిఫరెంట్ ఇవ్వు. ఎందుకంటే ఇద్దరు కూడా టాప్ రావచ్చు ఒక్కోసారి, అవునా? 2017 ఉంచు, సిఈసి ఇచ్చావు కదా, బ్రాంచ్ మారింది కదా. ఇంకా అట్లా 18, 19 అవి కూడా ఇవ్వు, సేమ్ ఇదే కాపీ చేసి. ఓకే. అంటే ఇంకా వాల్యూస్ కూడా ఇమ్మంటారా? 5 ఇంకా వాల్యూస్ ఇవ్వు, మరి ఏం మారాలి కదా. ఓకే. అన్ని 17 ఇచ్చాం మనం, 18, 19, 20 వరకు అట్లా ఇవ్వు. వాల్యూస్ అన్ని మార్చు, ఐడీస్ మార్చు. అందుకే వరుసగా ఇచ్చుకుని పోతే నీకు క్లారిటీగా ఉంటుంది. 2, 3, 4, 7, 8, 9, 10 అట్లా ఇచ్చుకుంటే పోయినా. ఎంపీసీ కూడా ఇవ్వు 2018లో. ఇస్తాను. ఎంఐపీసీ కదా, ఎంపీసీ.
షార్ట్ కూడా రన్ ఒకసారి. సో ఎంపీసీ 117. సో నాకు ఏ ఇయర్ లో ఏ బ్రాంచ్ లో టాప్ వచ్చింది, అంటే ఏ ఇయర్ కి ఇయర్ వైజ్ గా బ్రాంచ్ వైజ్ టాపర్స్ ట్రై చేయి, ట్రై చేయండి మిగతాలు కూడా. నా రిక్వైర్మెంట్ అర్థమైందండి మీకు? అర్థమైందమ్మా. ఈ ఇయర్లో టాప్ వచ్చేసి 880 కావాలంటున్నారు కదా, 2017లో 880 టాప్. సిఈసిలో 880, ఎంపీసీలో ఓకే. గ్రూప్ ఎంపీసీ కూడా 870, బైపీసీలో బైపీసీ 860, ఆ మూడు రావాలి. అట్లనే 18 లో కూడా, అట్లా 19 లో. సో అట్లా కాదండి, డెన్స్ ర్యాంక్ పెట్టి ట్రై చేయండి, మీకు క్లూ ఇస్తున్నాను. ఈశ్వర్, డెన్స్ ర్యాంక్ ట్రై చేస్తుంది. మిగతా కూడా ట్రై చేస్తున్నారండి. చేస్తున్నాను. రంజిత్ చూసుకో, అర్థమైంది ఏందో ఏం జరిగింది, ఎక్కడ 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 తేడా వచ్చింది.
డెన్స్ ర్యాంక్ పడితే ఏముంది, ఏం రాయాలి మన పక్కన? ఓవర్. మరి రాయాలిగా. కామా అవసరం లేదు దానికి. ఓవర్లో ఏం రాయాలి? పార్టిషన్ బై పార్టీషన్ బై. పార్టిషన్ బై మనం దేన్ని బట్టి పార్టీషన్ చేద్దాం అనుకుంటున్నాం? రెండింటిని బట్టి. ఒకటి బ్రాంచ్ అండ్ మార్క్స్ ఇయర్. మార్క్స్ బట్టి కాదు. బ్రాంచ్ అండ్ ఇయర్. సూపర్. పార్టీషన్ బై ఇయర్ కామా బ్రాంచ్. ఆర్డర్ బై. ఆర్డర్ బై కూడా చేయాలి అందులోనే. నువ్వు బయట రాసావు ఆర్డర్ బై. ఓవర్లో రాయాలి ఆర్డర్ బై. దేని బట్టి ఆర్డర్ బై? ఇయర్. ఆర్డర్ బై. ఆర్డర్ బై మార్క్స్. మనం మార్క్స్ ఆర్డర్ బై చేస్తున్నాం. పార్టీషన్ దేని మీద? ఇయర్ మీద, బ్రాంచ్ మీద. ఆ మొత్తానికి అలియాసింగ్ ఒకటి ఇచ్చుకో. తీసాను. డెన్స్ ర్యాంక్ డిఆర్ అని సంథింగ్ తీసే, ఎంత అవసరం లేదు. ఆ బ్రాకెట్ పక్కన అలియాసింగ్ ఇచ్చుకో. బ్రాకెట్ పక్కన అన్నాను అదంతా కదా ఒకటి అలియాసింగ్. డిఆర్ అని డెన్స్ ర్యాంక్ అని ఇచ్చుకో. ఒకటి డిఆర్. రన్ చేయి. మీకు అన్ని అట్లా స్టార్ పెట్టి బ్రాంచ్ మార్క్స్ ఇయర్ తీసేసి స్టార్ కామా డెన్స్ ర్యాంక్. రన్ చేయి. సో నీకు ఇయర్ వైజ్ గా డెన్స్ ర్యాంక్ వచ్చింది బ్రాంచ్ బట్టి. 2017 బైపీసీ వాడికి ఎంత ర్యాంక్ వచ్చింది? 860 వాడికి 1 వచ్చింది. సో ఆర్డర్ బై డెఫినెట్ గా వస్తుంది కాబట్టి మార్క్స్ పక్కన ఏం పెడతావు? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ పెట్టు, అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు రన్ చెప్పి ఇప్పుడు వచ్చిందా? 870, 860 బైపీసీ ఫస్ట్, సిఈసి 880 ఫస్ట్, ఎంపీసీ. గ్రూప్ వైస్. సో మనకు కావాల్సింది ఏంటి? మనం ఓన్లీ టాప్. అవునండి. ఓన్లీ టాప్ రావాలంటే అవుటర్ కొద్ది రాలి కదా నాన్న. విత్ సిటీ పెట్టి మళ్ళీ ఈ మొత్తం నాకు బ్రాకెట్లో పడి కింద వేరే రాస్తే కింద కింద సిటీ రాసామంటే కింద రాయి వేరే ఎప్పుడైనా. నేను రాస్తా క్వరీ సెలెక్ట్. నేను అన్ని సెలెక్ట్ స్టార్ కామా ఇష్టం కామా అవసరం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటున్నా సరే డేటా? డిఆర్ నుంచి తీసుకున్నాను. డిఆర్ అనేది ఐఆర్సీ నేమ్, సిటీ అనేది టేబుల్ నేమ్. అక్కడ సిటీఈ రిజల్ట్ అనేది సిటీఈ. మనకేం కావాలి? ఓన్లీ టాపర్స్. టాపర్స్ అంటే ఎవరు? ఎంపీసీ వాళ్ళు. డెన్స్ ర్యాంక్ ఎందుకు పెట్టుకున్నా? డెన్స్ ర్యాంక్ పెట్టుకుంది ర్యాంక్ కోసం కదా. ర్యాంక్ ఇవ్వడానికి. వేర్ డెన్స్ ర్యాంక్ ఈక్వల్ టు 1. డెన్స్ ర్యాంక్ అంటే డిఆర్ అక్కడ పెట్టుకుంది అలేసింగ్ నేమ్. రన్ చేయి. వచ్చిందా? ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చినాయి కదా ఇప్పుడు. అవునండి. సెకండ్ ర్యాంక్ లో కావాలంటే
ఇది ఈక్వల్ టు 2 వేస్. అంతే. ప్రాక్టీస్ చేయట్లే మీరు అసలు. నేనైతే కంప్లీట్ జీరోలో ఉన్నాను సిటీలో. సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రియల్ టైమ్ చేసేది, ఇంటర్వ్యూలో పెట్టి అడిగేది. అవును. ఇంతగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలేజ్ అని ఎవరు అడగరు అసలు. చేస్తా, డిలీట్ చేసి మళ్ళీ మొత్తం చేస్తావా? ట్రై చేస్తాను. ట్రై చేయి. వంశీ వచ్చిందా వంశీ? మిగతా వాళ్ళకి చాలా రాలేదన్న. ఇంపార్టెంట్ ఈ సిటీ. చెయ్యి సార్, మళ్ళీ చేయదే. సో ఫస్ట్ ఇన్నర్ క్వరీ రన్ చేయి. నీకు ఎప్పుడు ఫస్ట్ సెలెక్ట్ రన్ చేసుకుని చూసుకో డేటా. నీకు ఎప్పుడైనా పెద్ద క్వరీ ఉన్నప్పుడు ముందు సగం సగం డివైడ్ చేసుకోవచ్చు మనం అడుగుతుంది ఏంది అని. సో నాకేం అడిగాను, ఏ ఏ ఇయర్లో ఏ బ్రాంచ్లో టాపర్లు ఎవరు? 2017లో ఈచ్ బ్రాంచ్కి టాపర్ ఎవరు అని అడుగుతున్నాను నేను. అవును. సో ఎంపీసీలో టాపర్ ఎవరు? ఈశ్వర్, ID 3. బైపీసీలో రంజిత్, సిఈసీలో మళ్ళీ ఈశ్వర్, ID 2. సో వీళ్ళ డేటా కావాలి నాకు. అది అట్లానే సేమ్ ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ ఇన్నర్ కవరీ రన్ చేసుకో. కంప్లీట్ జీరో అయిపోయాను. సో నేను గ్రూప్ బై ఏం చేద్దాం అనుకుంటున్నాను? గ్రూప్ బై అంటే పార్టీషన్ బై అన్నట్టు ఇక్కడ, అంతే కదా? దేన్ని బట్టి? ఇయర్ని బట్టి, బ్రాంచ్ని బట్టి. సో పార్టీషన్లో ఇయర్ బ్రాంచ్ రావాలి. ఏం రిజల్ట్ అడుగుతున్నాము? మార్క్స్. అది ఆర్డర్ బై రాసుకో. సెలెక్ట్. అర్థంగా చెప్తా. స్టార్ కామా డెన్స్ ర్యాంక్. మనం ఎప్పుడైనా ర్యాంకులు ఇట్లా టాప్లు ఇలా అడుగుతున్నాం అంటే డెన్స్ ర్యాంక్ కానీ విండో ఫంక్షన్ కానీ అదే రోల్ నెంబర్ వాడతారని చెప్పాను. ఇక్కడ రోజునంటే మీద సింపులే కదా. జస్ట్ కండిషన్ ఇచ్చుకోవడం, వేరే కండిషన్. కరెక్ట్. స్టార్ ఫ్రమ్ రిజల్టెంట్ టేబుల్. రిజల్టెంట్ టేబుల్ ఉంది ఇక్కడ. సిటీ అన్న. వేర్ డిఆర్ ఈక్వల్స్ టు 1. అంతే. అదే నా ప్రాక్టీస్ చేయకపోతే అంతే మరి. జీరోలో మధ్యలో బ్రాకెట్ ఎంత సింపుల్గా అయిపోయింది నీకు. ఇంతే సేమ్ ఫటాఫటా ఒక టేబుల్ క్రియేట్ చేయి. నేము, ID, శాలరీ. ఏదో ఒకటి ఎంప్లాయ్ పెట్టబ్బాయి ఉన్నాడా? EMP2 అనో EMP3 అనో. నేమ్ అన్న, ID, శాలరీ. ఇచ్చే ఒక 4 5 ఇచ్చే ఫస్ట్ ఇన్సర్ట్.
మజేషన్ పేరు కూడా ఉందా? బిల్లో ఉంటది కదన్నా. సో ఇందులో నాకు థర్డ్ హైయెస్ట్ సాలరీ కావాలి, చేసే. థర్డ్ హైయెస్ట్ ఎంత? 20 అన్న. 20 థర్డ్ హైయెస్ట్. 60 highest, second highest 50, second highest is 20, third highest is 20. పర్ఫెక్ట్, అంతే. నాకు వచ్చిన వేలో ట్రై చేస్తున్నా అన్న. నీకు వచ్చినట్టు ట్రై పర్లేదు, నాకు అవుట్పుట్ తెప్పించాలి. నాకు 20,000 తెప్పించాలి. కొంచెం ట్రై చేస్తున్నావు అన్న. అన్నా, ట్రై చేస్తున్నావా? అలా చేస్తున్నా అన్న. ఇది మన డీబీటీ ట్రై చేస్తున్నావు ఆ, ఈశ్వర్ నువ్వు అన్న ఆల్రెడీ మనం చేసాం అబ్బా ఇక్కడ కూడా, సిటీ వాడు ఎలా చేయాలి ఆర్డర్ పని బై చేసావు కదా. చేయాలి. ఆర్డర్ బై చేయాలి కదన్నా. ఆర్డర్ పే చేయాలి, ఇప్పుడు పని చేసావు కదా, సేమ్ కరెక్ట్ వంశీ. పని చేసావు కదా అన్న, అదే క్వరీ రా యాజ్ గా. చాలా ఆర్డర్ వేసింది అసలు, నువ్వు ల్యాప్టాప్ వేసరికి మొత్తం పక్కనే చేసినట్టున్నావు. ఆర్డర్ బై శాలరీ, చాలా ఆర్డర్ బై ఎడిషన్ ఏం కాదు. మనం పార్టీషన్ ఎందుకు వాడట్లేదు? పార్టీషన్ టూ పార్టీషన్ చేయడానికి ఏం లేదు కదా, ఇయర్లు కానీ అదే. లేదా బ్రాంచ్ లేదా ఇంకోటి, అసలు ఏం లేదు కదా మనకు అవసరం అక్కడ. డెన్స్ ర్యాంక్ పక్కన ఎప్పుడైనా అది ఫంక్షన్ కాబట్టి ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ ఉండాలి. డెన్స్ ర్యాంక్ పక్కన, డెన్స్ ర్యాంక్ పక్కన
అదొక ఫంక్షన్. ఆర్డర్ బై సాలరీ సేయింగ్ దీని మొత్తానికి ఒక అలియాసింగ్. హైయెస్ట్ సాలరీ. అయితే డిఆర్ ఇచ్చుకున్నాను క్లియర్గా ఉంటుంది, దేని దానికి ర్యాంక్ వస్తే పక్కన ఇచ్చుకోవచ్చు, ఎనీథింగ్ ఇచ్చుకోవచ్చు, బట్ మనకి నేమింగ్ కన్వెన్షన్ నీట్గా ఉంటే బాగుంటుంది. ఇంత రన్ చేసుకో. సో నేను అడిగింది ఏంటి, థర్డ్ హైయెస్ట్ ఏంటి వచ్చింది దాన్ని బట్టి. అవును. అంతే, దీనికోసం ఏదో రాస్తున్నావు మన ఆ, మన DB2 మెటీరియల్లో ఉన్నాయి మొత్తం ఎట్లా చేయాలని చూస్తున్నాం, అంతేనా. అవును. సి నాకు డిఆర్ కనపడకూడదు అక్కడ ఇప్పుడు. కాలం నేమ్ ఇచ్చుకుంటాం. డిఆర్ కనపడకూడదు అంటున్నా. ఎలియాస్ నేమ్ ఇచ్చుకున్నాం. రిలాక్సింగ్ నేమ్ అసలు స్టార్ ప్లేస్ లో నేమ్ ఐడి శాలరీ ఇచ్చి అంతే అన్న, స్టార్ బదులు డిఆర్ అవసరం లేదు కదా, డిఆర్ మన రెఫరెన్స్ కోసం అంతే అక్కడ, అవునా. ఓకే, అవునండి. సో స్టార్ తీసేసి ఓన్లీ నేమ్ ఐడి శాలరీ ఇచ్చి. బట్ ఇక్కడ చూడడానికి బాగోదు కదా అట్లా, ఇంకా అన్నీ అంతే. పోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒక ఎట్లా ఎగ్జిక్యూట్ అవుద్ది, అవుద్ది కానీ అది అవుట్పుట్ రాదు. మనకు కావాల్సిన అవుట్పుట్ ఇది కదా, అవును. మన డిఆర్ అన్ని జస్ట్ మనం చూసుకోవడానికి అంతే. డిఆర్ వచ్చినా ఏం కాదు, చెప్తున్నా నీకు, అర్థమైందా. అవును. సో మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కష్టం ఇంకా. లేదు, నేను కూర్చుంటాను. వాళ్ళతో ఎస్క్యూఎల్ క్లోజ్, రేపటి నుంచి పైథాన్ స్టార్ట్ అవుతుంది. అయిపోయిందన్న ఎస్కేలో. అయిపోయింది అన్న ఎస్క్యూఎల్. ఏమేమి చెప్పాను సార్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. నోట్ ప్యాడ్ ఓపెన్ ఉంటారా? ఏమేమి స్టార్ట్ చేసాం, క్రియేట్ చేయడం స్టార్ట్ చేసామా. అవును. నెక్స్ట్ ఏం చేసాం, కింద కొట్టు, ఎంటర్ కొట్టే, కామా వస్తుంది, క్రియేట్ ఎంటర్. నెక్స్ట్ చెప్పండి వంశీ, మీరు కూడా అందరూ గుర్తున్నాయి. ఇన్సర్ట్, డిలీట్, డ్రాప్, అప్డేట్, అప్డేట్, ఆల్టర్, అప్డేట్. సూపర్, డిస్టెంట్, సూపర్. గ్రూప్ బై, ఆర్డర్ బై. కానీ మీరు మాత్రం ఆర్డర్ బై రాయట్లా, కానివ్వండి. సూపర్. హ్యావింగ్ అప్పుడు ఇంకోటి గుర్తురావాలి మీకు, వేర్. హ్యావింగ్ వెళ్ళేది వేరు కోసం కదా, వేరు లేనప్పుడు కదా. ఎప్పుడు వేరే లేదు, అగ్రిగేట్ ఫంక్షన్స్, నాన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ రెండు ఉంటాయి, అవునా. అవునండి. లైక్ ఆపరేటర్, లైక్ అంటే ఇంకా ఇన్, బిట్వీన్, ఆపరేటర్, బిట్వీన్, ఆర్, అండ్ అగ్రిగేట్లు ఏమి ఉన్నాయి, అగ్రిగేట్ పెట్టి మళ్ళీ సమ్, మినిమం, మాక్సిమం, మ్యాక్స్ కౌంట్, సమ్, మిన్, మ్యాక్స్ కౌంట్, విండోస్ యావరేజ్. నెక్స్ట్ జాయిన్స్, లేట్ తర్వాత ఆగాగు, ఈ తర్వాత జాయిన్స్ ఏమేంటి, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్, ఫుల్ అవుటర్. ఇంకా యూనియన్, ఇంకోటి యూనియన్ ఆల్. ఇంకా సిటీ దగ్గర వచ్చినప్పుడు కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్, సిటీ, అందులో ఏమేమి రాసుకున్నాం, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రోల్ నెంబరు, ఏదన్నా ర్యాంక్, ఇంకా లీడ్, ల్యాగ్, అవే అన్ని ఇందులోనే, లీడ్, ల్యాగ్, డేట్ డిఫరెన్స్, డేట్ డిఫ్, ఇంకా చెప్పుకున్నా ఇందులో. ఇంతనే ఇంకా పార్టీషన్ బై, ఎవరిని ఇందులో వస్తాయిలే, పార్టీషన్ బై, ఆర్డర్ బై. ఓకే, కన్స్టెంట్ చెప్పుకున్నాం, కన్స్టెంట్ చెప్పుకున్నాను. ఏమేమి చెప్పుకున్నాం, నాట్, నల్లు,
ప్రైమరీకి యూనిక్ ఫారెన్ కి చెప్పుకున్నట్లేదు కదండి, చెప్తున్నా. ఫారెన్ కి చెప్పలేదు. అది అట్లా వచ్చే ఫారెన్ కి కూడా రాసించి చెప్తా కావాలి. ఆ యూనిక్ కూడా చెప్పుకున్నా. డిఫాల్ట్ ఒక్క నిమిషం అండి. డిఫాల్ట్ ఇంకోటి చెప్పామే చెక్. చెక్. ఇంకేం మిస్ అయినాయి? ఇంకేమైనా మిస్ అయినా వంశీ? అదే ఆలోచిస్తున్నా. మోస్ట్లీ ఇవేలే. ఏంటే ఈశ్వర్, వ్యూస్ యూజ్ అవుతాయినా? అంటే వ్యూస్ అన్నది టేబుల్ లాగే, వ్యూస్ అన్నది కాన్సెప్ట్ చెప్తాం కదా, పీడిఎఫ్ చెప్తాం కదా, చేసేది ఏమి ఉండదు అవి. ఓకే ఓకే. ఇంకా స్టోర్ ప్రాసెస్ ఉంటాయి కానీ మనం వాడం. ఓకే, స్టోర్ ప్రొసెసర్స్. ఓకే, మోస్ట్లీ ఇవే అంటే. మంచివే. నీకు ఇంటర్వ్యూలో ఎంత మించేవాడు. స్టోర్డ్ ప్రాసెస్ వాడమన్నాం డేటా ఇంజనీర్ లో. తక్కువ వంశీ, మరి ఏడో ఒక్క చోట అనుకోకుండా, అంతే కానీ తక్కువ. ఓకే. అవి కూడా అంతే, మన క్వరీస్ రాసుకుంటాం వీటిని బట్టి ఎక్కడ కాల్ చేయాలి అనేది. మెయిన్ టైమ్స్ లో ప్రాక్ టైప్. ప్రాక్ టైప్ పర్ఫెక్ట్. మనం సబ్ ప్రోగ్రామ్స్ ప్రాక్ ఒక దాంట్లో రాసి వాడుతూ ఉంటాం. నెక్స్ట్ రీయూజబుల్ కోసం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ టైమ్స్ ఒక లైన్స్ కోడ్ చేసి. వంశీ కూడా మెయిన్ ఫ్రేమ్స్ ఈశ్వర్. ఓకే ఓకే. సో ఎన్ని ఒకసారి మీరు సిలబస్ అంతా సేవ్ చేసుకుని మళ్ళీ ఒకసారి 1 by 1 మీరు ప్రాక్టీస్ చేస్తా ఉండండి, చూసుకుంటా ఉండండి. డౌట్లు వస్తారండి. సరే. రేపటి నుంచి పైథాన్ స్టార్ట్ అవుద్ది. అన్నా డేటా ఇంజనీరింగ్ అంత పైథాన్. చెప్పడన్నా. అదే ఇది పీడిఎఫ్ చేస్తా ఉన్నాం. ఇది నేను పంపిస్తాను అసైన్మెంట్. ఒకసారి నాకు మీ మెయిల్ ఐడి నాకు వాట్సాప్ గ్రూప్ లో పింగ్ చేయండి, నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే. అవును, రేపటి నుంచి మార్నింగ్ 8 కుదరదండి పైథాన్ క్లాస్. మరి కోటి గారు మీకు ఏ టైం కుదురుతుందండి? మీకు ఏ టైం పాసిబుల్ అవుతుంది చెప్పండి, దాన్ని బట్టి. అన్నా హైయెస్ట్ అన్నా వంశీ కళ్యాణ్తో వంశీ డిస్కస్ చేసి ఒకసారి చెప్దాం. ఒక నిమిషం, సరే. రికార్డ్ ఆపుతున్నా. ఆపేయండి. సరే ఈవినింగ్ మీకు